అందరికీ నమస్తే అండి. నేను మీ హరితా మోహన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్జే టేస్టీ ట్రీట్స్. ఈరోజు మీరు చూడబోయే రెసిపీ వచ్చేసి మనందరికీ ఎంతో ఇష్టమైన క్రిస్పీ కార్న్ రెసిపీ అండి. యాక్చువల్గా అయితే రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఎవరైనా ఫస్ట్ ఆర్డర్ చేసే ఐటెం వచ్చేసి ఇదే కదా. మరి అంతే రుచిగా కావాలి అంటే ప్రతిసారి మనం రెస్టారెంట్స్కి వెళ్ళలేం కాబట్టి మన దగ్గర కార్న్ అవైలబుల్గా ఉంటే దీన్ని ఇంట్లోనే చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. మరి ఇక లేట్ చేయకుండా ఈ క్రిస్పీ కార్న్ని సింపుల్గా ఈజీగా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా అయితే ఇలా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి ఈ నీటిని బాగా మరిగించాలి. ఈ పసుపు వేయడం వల్ల ఈ స్వీట్ కార్న్లో మనకి లైట్గా వైట్ పార్ట్ ఏదైతే ఉందో అది కూడా లైట్ ఎల్లో కలర్లో ఉండి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ నేను చేస్తున్న క్వాంటిటీ వచ్చేసి 2 కప్స్ స్వీట్ కార్న్తో చేస్తున్నాను. వీటిని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని కనీసం 15 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా చెక్ చేస్తూ ఉడికించలేము అనుకుంటే ప్రెషర్ కుక్కర్లో ఇలానే కొంచెం పసుపు ఉప్పు వేసి మీడియం టు హై ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వాలి. ఇక్కడ కరెక్ట్గా 15 మినిట్స్ తర్వాత ఇలా ఒక గింజని పట్టుకొని ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఉడికితే ఇక స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఇలా ఒక స్ట్రైనర్తో వడకట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఈ కార్న్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇందులో 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, 1 స్పూన్ ఉప్పు, 1/2 కప్పు అంటే 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసి వీటిని ఈ కార్న్ఫ్లోర్ కంప్లీట్గా కోట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఒకవేళ మిక్స్ చేసిన తర్వాత కూడా మీకు ఇలా పొడి పొడిగా లేదనిపిస్తే మరో స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి మరోసారి కలపండి. ఇలా రెడీ చేసి ఈ స్వీట్ కార్న్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టి బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక కార్న్ని వేసి చెక్ చేయండి. ఇక్కడ ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కార్న్ని మీరు తీసుకున్న కడాయి సైజుని బట్టి ఫ్రీగా ఫ్రై అయ్యే విధంగా కొంచెం కొంచెంగా బ్యాచెస్గా తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కార్న్ ఫ్రై అవుతున్నప్పుడు ఒక్కోసారి బ్లాస్ట్ అవుతుంటాయి, సో కేర్ఫుల్గా ఉండండి. ఈ కార్న్ ఆయిల్లో వేసిన తర్వాత మీ దగ్గర కడాయికి సరిపడా జాలి ఉంటే ఇలా బోర్లించి పెట్టండి. దీనివల్ల ఒకవేళ ఫ్రై అవుతున్నప్పుడు ఇవి పేలినా కూడా మనకి అక్కడక్కడే ఉంటాయి కాబట్టి సేఫ్గా ఫ్రై చేసుకోవచ్చు. మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని హై ఫ్లేమ్లోనే కనీసం 5 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. అప్పుడే ఇవి కంప్లీట్గా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఇక్కడ నేను 5 నుండి 8 నిమిషాల పాటు ఫ్రై చేశానండి. చూసారు కదా, కార్న్ అయితే చాలా క్రిస్పీగా ఫ్రై అయిపోయాయి. ఇదే విధంగా మిగిలిన కార్న్ని కూడా ఫ్రై చేసి తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కడాయికి సరిపడా జాలి లేకపోతే ఏదైనా ప్లేట్ కూడా పెట్టుకోవచ్చు. కానీ ప్లేట్ పెట్టినప్పుడు దాన్ని కంప్లీట్గా క్లోజ్ చేయకుండా పార్షియల్గా ఒకవైపు గ్యాప్ వదిలేసి క్లోజ్ చేయండి. నేను తీసుకున్న 2 కప్పుల స్వీట్ కార్న్ని కంప్లీట్గా ఫ్రై చేసుకొని తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇందులో 1/2 స్పూన్ ఆమ్చూర్ పౌడర్, 1/2 స్పూన్ చాట్ మసాలా, 1/2 స్పూన్ కారం, అలాగే వీటిని ఒకసారి సాల్ట్ చెక్ చేయండి. సాల్ట్ సరిపోలేదు అనిపిస్తే 1 స్పూన్ సాల్ట్ కూడా వేసి మరోసారి బాగా కలపాలి. ఇక్కడితో క్రిస్పీ కార్న్ రెసిపీ అయితే కంప్లీట్ అయిందండి. కానీ ఇలా ప్లెయిన్గా తినే కన్నా వీటిలో ఇప్పుడు సన్నగా తరిగిన ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు, తరిగిన కొత్తిమీర కూడా వేసి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకున్నారంటే చూసారు కదా, ఆనియన్స్తో కొత్తిమీరతో కలిసి క్రిస్పీ కార్న్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మనందరి ఫేవరెట్ రెసిపీ అయిన క్రిస్పీ కార్న్ క్రిస్పీగానే కాదు చాలా చాలా క్రంచీగా కూడా రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ దగ్గర కూడా స్వీట్ కార్న్ అవైలబుల్గా ఉంటే చిటికెలో ఈ రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ కార్న్ని ఈ వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి ట్రై చేశారంటే మీరు కూడా 100% రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ కార్న్ని టేస్ట్ చేయొచ్చు. మరి ఈ స్పైసీ క్రిస్పీ కార్న్ రెసిపీ మీకు నచ్చితే వీడియోని వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి.
మన నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.